అప్డేట్స్ చూద్దాము. మిడ్ మానేరు నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. మిడ్ మానేరు నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. ఇచ్చిన మాట ప్రకారం నిర్వాసితులకు అండగా నిలిచింది. నాడు ప్రతిపక్ష నాయకుడిగా ముంపు గ్రామాల ప్రజలని ఆదుకుంటారని సీఎం రేవంత్ మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే సీఎం నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేశారు. మిడ్ మానేరు నిర్వాసితులకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మంజూరు చేసినందుకు చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం హర్షం వ్యక్తం చేశారు. డిప్యూటీ సీఎం భట్టితో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్ కి కృతజ్ఞతలు తెలిపారు. ముంపు గ్రామాల ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యేలంతా కలిసి కృషి చేశామన్నారు. ఇది అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. మిడ్మానేరు ముంపు గ్రామాల ప్రజలకు ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. మిడ్మానేరు లోపల ఉన్నటువంటి నిర్వాసితులకు ఈరోజు 4690 ఇళ్లు మంజూరు చేస్తూ కూడా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రస్తుతం నాకు మిడ్మానేరు సమస్యలపైన చాలా రోజుల నుంచి పోరాడుతున్నటువంటి ఇటు చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు ఉన్నారు. చెప్పండి, చాలా రోజుల నుంచి కూడా మీరు మిడ్మానేరు యొక్క నిర్వాసుల యొక్క సమస్యల గురించి పోరాటం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం లోపల ఎన్నోసార్లు కూడా పాదయాత్రలు చేశారు, పట్టించుకోలేదు. కానీ ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్, ముఖ్యంగా మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు, విప్పు, వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఈరోజు నిధులు మంజూరు చేస్తూ కూడా జీవో వచ్చింది. ఎలా చూడొచ్చు? ముఖ్యంగా మిడ్మానేర్ నిర్వాసితులకు దాదాపు 5000 ఇండ్లు కేటాయించిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చొప్పదండి నియోజకవర్గ ప్రజల పక్షాన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. గతంలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వేములవాడ రాజన్న తంతెల సాక్షిగా ఆ రోజు నిర్వాసితులందరికీ 5,04,000 రూపాయలు ఇస్తారని చెప్పి ప్రకటించి మోసం చేసిండు. ఆ మోసం చేసినందుకు మేము గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అనేక సార్లు మేము ఉద్యమాలు చేసినాం, రోడ్ల మీద ధర్నాలు చేసినాం, రాస్తారోకోలు చేసినాం, వంట వార్పులు చేసినాం. ఇలా పార్టీలకు అతీతంగా కుదురుపాకలో భారీ బహిరంగ సభ పెట్టి నిరసన వ్యక్తం చేసినాం. అదేవిధంగా నీలోజిపల్లి నుంచి సిరిసిల్ల దాకా వేలాది మందితోటి నిర్వాసితోటి మహాపాదయాత్ర చేసినాం. మాకు ఎప్పుడు కూడా ఆ గ్రామాల్లో ముఖ్యమంత్రి వచ్చినా మంత్రులు వచ్చినా మమ్మల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెట్టేవాళ్ళు. ముందస్తు అరెస్ట్ చేసి ఒక్కొక్కసారి కోనరావుపేట పోలీస్ స్టేషన్లో, ఇక మిగతా పోలీస్ స్టేషన్లో మమ్మల్ని రాత్రంతా కూడా బంధించేవాళ్ళు. ఇప్పటికైనా మిడ్మానేర్ నిర్వాసుల చిరకాల వాంఛ నెరవేరింది. ఈ వాంఛ నెరవేర్చిన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మరొకసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఇటు వెమ్లవాడ పర్యటనకు రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు. గతం లోపల కూడా ఇటు పాదయాత్ర చేసేటువంటి సమయం లోపల ముంపు గ్రామాల యొక్క సమస్యలు కూడా వినడం జరిగింది. ప్రభుత్వానికి ఇటు మీరు, ఇటు మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ గారు, విప్పు ఆది శ్రీనివాస్ గారు కూడా ఇటు చాలా సార్లు కూడా విజ్ఞప్తి చేశారు. అంటే ఇప్పుడు ముంపు గ్రామాల యొక్క సమస్యలు పరిష్కారం అయినట్టేనా? మిడ్మానేర్ నిర్వాసుల పట్ల మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి కన్సర్న్ ఉంది. శాసనసభ మొదటి సమావేశాల్లోనే ఈ మిడ్మానేర్ నిర్వాసుల సమస్యను స్వయంగా తన నోటితోటి మాట్లాడాడు. మేము కూడా అనేక సార్లు ఇక్కడ చొప్పదండి ఎమ్మెల్యేగా నేను, పక్కన ఉన్నటువంటి ఆది శ్రీనివాస్ గారు, వెమ్లవాడ శాసనసభ్యులు కూడా, మన గౌరవ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కూడా ఈ నిర్వాసుల సమస్యల గురించి గతంలో మీరు కూడా ప్రత్యక్షంగా కొట్లాడిండు. రేవంత్ రెడ్డి గారు గతంలో మిడ్మానేర్ నిర్వాసుల గురించి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఇప్పుడున్నటువంటి ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క గారు అనేక సార్లు కూడా ఈ నిర్వాసుల సమస్యలకు మద్దతుగా ఇక్కడ స్వయంగా ఉద్యమంలో పాల్గొన్నారు. సో వాళ్ళు అందరికీ కూడా ఈ సమస్య పట్ల అవగాహన ఉంది. మొదటి సమావేశంలో మాట మేము కూడా తరచుగా ముఖ్యమంత్రి గారి దృష్టికి, ఉప ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినాం. ఖచ్చితంగా మేము హామీ ఇచ్చడం చేస్తామని చెప్పిండ్రు. ఇలా వేములవాడ పర్యటనలకు ముందే ఈ 5000 మందికి ఇల్లు కేటాయించడం అనేది నిజంగా గొప్ప శుభ సూచకం. మిగతా రాని వాళ్ళకు కూడా తొందరలోనే వస్తాయని మాకు ఆశ ఉంది. ఇది మొత్తానికైతే చాలా రోజుల నుంచి కూడా మిడ్మానేరు యొక్క ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం పోరాటాలు చేశారు. కానీ ఇప్పుడు ప్రజాపాలనతో రేవంత్ రెడ్డి సర్కారు వచ్చినటువంటి ఏడాది లోపే మిడ్మానేరు యొక్క నిర్వాసితులకు ఇల్లు మంజూరు చేస్తూ కూడా శుభవార్త చెప్పింది. వెమ్లవాడకు అతి తొందర లోపల ముఖ్యమంత్రి రానున్నటువంటి నేపథ్యం లోపల ఇటు మిడ్మానేరు ప్రజలు కూడా పెద్ద ఎత్తున కూడా ముఖ్యమంత్రి గారికి స్వాగతం చెప్పడానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ అంజితో శ్రీనివాస్, బిగ్ టీవీ. మిడ్ మానేరు నిర్వాసితుల చిరకాల కోరికను కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుంటుందన్నారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. నిర్వాసితులకు తోడుగా ఉంటామన్న సీఎం రేవంత్ రెడ్డి మాటలను నిజం చేశారన్నారు.
నిర్వాసితుల తరపున సీఎంకి కృతజ్ఞతలు తెలిపారు ఆయన. మంత్రి పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు సహకారంతో నిర్వాసితులు కష్టాలు తీరుతాయన్నారు ఆది శ్రీనివాస్. ముంపు గ్రామాల ప్రజల చిరకాల కోరిక. గత ప్రభుత్వం వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్పి ఇవ్వని మాట ఆ ప్రభుత్వం అయితే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇంటి ఇచ్చే క్రమంలో ప్రాధాన్యత ఇస్తామని చెప్పి ఏదైతే మాట ఇచ్చినామో, యనమల రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి ఆనాడు పీస్ అధ్యక్షుని హోదాలో ముంపు గ్రామాల్లో నిద్ర చేసినప్పుడు మీకు తోడుగా ఉంటామని ఇచ్చిన మాటకు అనుగుణంగా ఈ 20వ తేదీన వేల రాజన్న ఆలయంలో జరిగే పలు అభివృద్ధి కార్యక్రమాలు వస్తున్న సందర్భంగా సుమారు 4696 గృహాలు ముంపు గ్రామాలకు సంబంధించి నిధులు మంజూరు చేస్తూ నిన్నటి రోజే మరి వరకు జీవన్ కూడా విడుదల చేయడం ఆనందదాయకము, హర్షదాయకము. ముంపు గ్రామాల నిర్వాసితులకు భరోసాను ఇచ్చిన వాళ్ళు అయ్యారు కాబట్టి నేను ముంపు గ్రామాల ప్రజల పక్షాన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ క్రమంలో ముంపు గ్రామాల సంస్థలపైన రాష్ట్రానికి సంబంధించినటువంటి బీ సంక్షేమ శాఖ మార్చులు పొన్నం ప్రభాకర్ గారు, శ్రీధర్ బాబు గారు ఐటీ టెక్నాలజీ మినిస్టర్గా ఈ జిల్లాకు ఎవరైతే ఉమ్మడి మంత్రులు ఉన్నారో వారి సహకారం కూడా, అదేవిధంగా ఈ ముంపు గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం బట్టి విక్రమార్క గారు కూడా ఆందోళనలో పాల్గొన్నట్టు సందర్భం గుర్తు చేస్తూ, జీవన్ రెడ్డి గారు కానీ ఈ విధంగా అనేక మంది మంత్రులు కూడా ముంపు గ్రామాలలో సమస్యల పరిష్కారం కోసం ఉమ్మడి జిల్లాలో శాసనసభ్యులమైనటువంటి చొప్పదండి ఎమ్మెల్యే సత్యం గారు, మానకొండూరు ఎమ్మెల్యే సత్యనారాయణ గారు కూడా ముంపు గ్రామాల్లో ఉన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేక మంది అందరూ కూడా ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి అంశంలో గౌరవ ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఈ విధంగా మరి నిధులు మంజూరు చేయడం ఆనందదాయకం, శుభదాయకం అన్నమాట ఈ సందర్భంగా చెప్తూ